99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ టాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్టు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ చీఫ్ సజ్జనార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని విచారించగా తాజాగా కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి విచారిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోన్ టాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ చీఫ్ సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ చెప్పు, ఏంటి సిట్ విచారణకు కేటీఆర్ హాజరైనట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి తేజ? లక్ష్మి, మొత్తంగా అయితే ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ దూషణ పెంచింది అన్నట్టుగానే చెప్పాలి. ఇప్పటికే చాలా మందిని విచారించింది, చాలా మంది స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికే కొంతమంది ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. తాజాగా అంటే ఈ నెల 20వ తేదీన హరీష్ రావుని కూడా విచారించినటువంటి సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి చూసాం. అయితే తాజాగా కేటీఆర్ కూడా టీఆర్పీసీ 160 కింద నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సిట్ విచారణకు ఈ రోజు ఆయన కేటీఆర్ హాజరయ్యారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు అయితే మాత్రం కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ చాలా భారీ కాన్వాయ్ కూడా ఇంటి దగ్గర నుంచి తెలంగాణ భవన్ చేరుకున్నప్పుడు కూడా భారీగా కూడా అభిమానులంతా స్వాగతం పలికారు. ఆయన వెంట నచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ భవన్ నుంచి ఇక్కడికి జూబ్లీహిల్స్ పిఎస్ కూడా ఆయన 11 గంటలకు చేరుకున్నారు. చాలా భారీ కాన్వాయ్స్ అనేది చేరుకున్నారు. చాలా ఆయన వెంట చాలా తీవ్రంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, కేటీఆర్ అభిమానులు కావచ్చు, హరీష్ రావు ఫాలోవర్స్ కావచ్చు, వారంతా కూడా చాలా కండోపకండాలుగా కూడా ఇటు కేటీఆర్ వెంట నడిచినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ విచారణ అయితే ప్రారంభమైంది. ఆయన్ని కేటీఆర్ పైన అయితే మాత్రం సిట్టు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగానే చెప్పాలి. గత 2 గంటలుగా కూడా కేటీఆర్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. అయితే కేటీఆర్ తో పాటు గతంలో టాస్క్ ఫోర్స్ చీఫ్ గా చేసినటువంటి రాధాకిషన్ రావు కూడా ఇక్కడ చేస్తున్నారు. రాధాకిషన్ రావు కూడా సిట్ అధికారులు విడివిడిగా కూడా ఇటు కేటీఆర్ ని అదేవిధంగా రాధాకిషన్ రావుని విడివిడిగా కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది అంటే మొన్న చూస్తే హరీష్ రావును సుదీర్ఘంగా 7 గంటల మీద విచారించినటువంటి సిట్ అయితే మాత్రం ఈ రోజు కేటీఆర్ ను సుదీర్ఘంగా సాయంత్రం వరకు అంటే ఇది రాత్రి కూడా 8 గంటల వరకు లేదంటే 9 గంటల వరకు కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్టుగా కూడా మనకు తెలిసినట్లయితే పని ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ 5 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు వారంతా ఇక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా ఇక్కడ నిలవకుండా ఎక్కడిక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నిలవకుండా వారందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. 2 వైపులా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర కూడా మెట్రో స్టేషన్ పైన కూడా పోలీస్ పహారా కొనసాగుతుంది. మెట్రో స్టేషన్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ వైపు ఉన్నటువంటి మార్గాలు, మెట్రో స్టేషన్ వెళ్ళేటువంటి మార్గాలను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అంటే మొన్న హరీష్ రావు విషయంలో ఇక్కడ ఆయన విచారణ కొనసాగుతున్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఆ పరిణామాలు, ఆ విధమైనటువంటి పరిణామాలు తలెత్తకుండా అయితే మాత్రం పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. లోపల సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. సిట్ అధికారిగా ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతుంది. కేటీఆర్ పైన అయితే మాత్రం ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వల్ల ఎలాంటి బెనిఫిట్ పొందారు, ఏ విధంగా ట్యాప్ చేశారు, ఎవరెవరిని ప్రభావితం చేశారు, ఎవరెవరి ఫోన్ ని ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ట్యాపింగ్ జరగలేదని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలా ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆధారాలు పోలీసుల దగ్గర అవుతున్నాయి. అవన్నీ కూడా ఇటు కేటీఆర్ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ సాయంత్రం వరకు కూడా కేటీఆర్ పైన అంటే మధ్యలో స్వల్పంగా ఒక 30 నిమిషాలు భోజన విరామం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం మరలా కూడా సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగబోతుంది. సిట్ విచారణలు అయితే సిట్ అధికారులు అయితే మాత్రం కేటీఆర్ ను విచారించబోతున్నారని మనం చెప్పాలి. అలాగే తేజ, మనం విజువల్స్ లో చూసుకుంటే పిఎస్ దగ్గర కూడా బీఆర్ఎస్ నేతల కోలాహలం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి? అలాగే పోలీసులు కూడా వాళ్ళని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు తేజ?
ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే ఈ నెల 20వ తేదీన హరీష్ రావు కలిసి ఆ విచారణ శిక్షాధికారులకు విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో గ్రూపులుగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, లేదా హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఉన్న అభిమానులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆయన హరీష్ రావుకు సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు, వారంతా కూడా ఇక్కడ గ్రూపులుగా వచ్చారు. గ్రూపులుగా వచ్చి ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డికి డౌన్ అంటూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఆ రోజు నెలకొంటమే కాకుండా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి. ఇటు మెట్రో స్టేషన్ ద్వారాలు కూడా ఆ రోజు పోలీసులు మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులు ఈ రోజు పునరావృతం కాకుండా అయితే మాత్రం పోలీసులు 5 అంచెల భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. రెండు వైపులా కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కనీసం 500 మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో మొత్తం పోలీస్ పహారాలోనే ఉన్నట్టుగానే చెప్పాలి. భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే అయితే మీరు ప్రశ్నించినట్లుగా అయితే ఇక్కడ గతంలో ఇటీవల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసినటువంటి మాగంటి సునీత కూడా ఇక్కడ చేరుతున్నారు. కేటీఆర్ తమ నాయకుడిని ఎందుకు ఈ విధంగా వేధిస్తున్నారంటూ కూడా ఆవిడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసినట్టు ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉండొద్దు అంటూ ఆవిడ పంపించే ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అయితే ఇటు పోలీసులకు అటు మాగంటి సునీతకు కొంత స్వల్ప జరిగినప్పటికీ కూడా ఇక్కడి నుంచి తాము ఉండకూడదు అనేటువంటిది మాత్రం వాళ్ళు పంపించేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా లేదా కొంతమంది గ్రూపులుగా వస్తున్నప్పటికీ కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉండని కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఇక్కడ పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉంది. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే 2 గంటల నుంచి కూడా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. సిట్ విచారణ కొనసాగుతుంది. సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అయితే ఇటు కేటీఆర్ పైన కురిపిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా కేటీఆర్ ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.